నా స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికోసం అయితే నేను ఆనియన్ అయితే చాప్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి అయితే దాంట్లో వేసేసుకుంటున్నాను. అవును, మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు దొండకాయ ఫ్రై అస్సలు ఇష్టం ఉండేది కాదు. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కట్ చేసిన దొండకాయలను అయితే మిక్స్ చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే నాకు అది ఫేవరెట్ అయిపోయింది దొండకాయ ఫ్రై. మా పిల్లలకు పెడుతూ నేను కూడా ఇష్టంగా తినేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను పసుపు చాలా మంచిది మనకు. నేనైతే ఎక్కువ యాడ్ చేసుకుంటాను పసుపు. నేను కూరలన్నిట్లలో పసుపు ఎక్కువగానే వాడతాను. అంతటిని కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం సేపటికి చూడండి ఎలా మగ్గిపోయాయో దొండకాయలు. బాగా దగ్గరికి అయిపోయేటట్టుగా మగ్గించుకోండి. నాకైతే ఇంక రెడీ అయిపోయింది. నేను అందుకనే 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మా పిల్లలు కారం తక్కువే తింటారు, అందుకనే నేను కారం అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మ దొండకాయలు కట్ చేయమంటే నాకు చాలా నచ్చేది కాదు, కానీ ఇప్పుడు తప్పదు, మన పనులు మనమే చేసుకోవాలి. నేను ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చేసిందంతా చూడండి ఎలా వచ్చిందో దొండకాయ ఫ్రై. నేనైతే ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకుంటాను.